ఇప్పుడు మనము సెకండ్ యూనిట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ప్రధానంగా స్కూల్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవాల్యుయేషన్, పాఠశాల పనితీరు మరియు మూల్యాంకనం, స్టూడెంట్ అండ్ టీచర్ లెర్నింగ్, ఈ అంశాల గురించి డిస్కస్ చేయాలి. పాఠశాల పనితీరు ఎప్పుడు తెలుస్తుంది? ఆశించినటువంటి ప్రగతి సాధిస్తే పాఠశాల ఉత్తమమైనటువంటి పనితీరు కనపరిచినట్టు. అంటే ఉదాహరణకు విద్యార్థుల యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ ఎంతవరకు సాధించాం అంటే రీడింగ్, రైటింగ్, LSRW ప్రాథమిక స్థాయిలో అయితే, అదేవిధంగా ఉన్నత స్థాయిలో మనకు 3 R's, అదేవిధంగా ఇంకా హయ్యర్ స్టాండర్డ్కి వెళ్ళినప్పుడు ఇంకా ఇతర అంశాలు అకాడమిక్ స్టాండర్డ్స్ ఏ విధంగా సాధించామనేది స్టూడెంట్స్. టీచర్ లెర్నింగ్ అన్నప్పుడు టీచర్లు పెడగాజీ ఎంతవరకు అభివృద్ధి చేసుకున్నారు, అదేవిధంగా రీసెంట్గా వస్తున్నటువంటి టెక్నాలజీని ఏ విధంగా ఇన్కార్పొరేట్ చేసుకున్నారు, ప్రొఫెషనల్ డెవలప్మెంట్, టీచర్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది. నిష్ఠ లాంటి ప్రోగ్రామ్స్లో కనీసం 30 గంటలు, NEP 2020 ప్రకారం అయితే ప్రతి సంవత్సరానికి 50 గంటలు శిక్షణ పొందాలి ఉపాధ్యాయులు. అదేవిధంగా టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల భాగస్వామ్యం అనేది ఈ స్కూల్ మేనేజ్మెంట్లో ఏ విధంగా ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ అనేది అన్నిటికీ కూడా ఇండికేషన్స్. పర్ఫార్మెన్స్ తోటే మనము ఈ ఇండికేటర్స్ కూడా మనకు రిపోర్ట్స్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మనకు ప్రధానంగా AESR, మనకు యాన్యువల్ ఎడ్యుకేషనల్ స్టేటస్ రిపోర్ట్ ఒక స్వచ్ఛంద సంస్థ విడుదల చేస్తుంది. దాని ప్రకారం ఏ విధంగా ఉంది అనేది కూడా మనము తెలుసుకుంటాం. నెక్స్ట్ ఇవాల్యుయేషన్ ఎట్లా చేస్తాం? అనేక ఇండికేటర్స్ తీసుకుంటాం. ఇవాల్యుయేషన్స్లో మనం టెస్ట్లు కండక్ట్ చేస్తుంటాం. ఆ టెస్ట్లు వచ్చేటువంటి ఫలితాల ఆధారంగానే మనము ఆ పాఠశాల ప్రగతిని మనం వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ టాపిక్ స్కూల్ క్వాలిటీ మేనేజ్మెంట్, పాఠశాల యొక్క నాణ్యతా ప్రమాణాలు. నాణ్యతా ప్రమాణాలు అంటే ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకు పాఠశాలలో విద్యార్థులు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏ విధంగా ఉంది, అదేవిధంగా నెట్ ఎన్రోల్మెంట్ రేషియో ఏ విధంగా ఉంది, డ్రాప్అవుట్ రేట్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క అటెండెన్స్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, బాయ్స్ గర్ల్స్కు ఉన్న టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ, పక్కా బిల్డింగ్స్, టేబుల్స్, బెంచెస్, ఆల్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్స్ అండ్ దేర్ క్వాలిఫికేషన్, ఇవన్నీ కూడా మనకు క్వాలిటీకి సంబంధించి అంటే పాఠశాల యొక్క నాణ్యత, ఈ ప్రమాణాల యొక్క పనితీరు ఏ విధంగా ఉంది. ఉదాహరణకు టీచర్ అటెండెన్సు యావరేజ్గా 95% ఉండాలి. అంటే ప్రతి నెలలో యావరేజ్గా 95% ఉండాలి. విద్యార్థుల యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ అనేది 98% ఉండాలి. ప్రాథమిక స్థాయిలో లెర్నింగ్ అవుట్కమ్స్ మనకు 85% అనేది సాధించాలి. అదేవిధంగా ఇతర అంశాలు 100% శానిటేషన్ ఉండాలి, 100% వాటర్ ఫెసిలిటీ ఉండాలి, 100% పక్కా బిల్డింగ్స్ ఉండాలి. ఇవన్నీ కూడా డిజిటల్ డివైజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఈ అనేక అంశాలు మనం క్వాలిటీ మేనేజ్మెంట్, నాణ్యతా ప్రమాణాల నిర్వహణలో డిస్కస్ చేస్తాం. స్కూల్ క్వాలిటీ, పాఠశాల యొక్క నాణ్యత, అండ్ కాన్సెప్ట్స్ అండ్ డైమెన్షన్స్ అండ్ ఇండికేటర్స్ వీటిని మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ గురించి ఎందుకు డిస్కస్ చేయాలి? మనకు స్కూల్ హ్యాస్ టు ప్రొవైడ్
క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ట్రాన్స్ఫార్మ్ ఏ చైల్డ్ ఏ బెటర్ సిటిజన్. విద్యార్థిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దడం కోసం మనం ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ గురించి చర్చించాలి పాఠశాలలో. మరి ఏ డైమెన్షన్స్లో డిస్కస్ చేయాలి, కోర్ ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు మనము ఒకసారి చూద్దాం. వాట్ ఆర్ ద కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాలిటీ మేనేజ్మెంట్? ఇందులో ప్రధానంగా కోర్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు యాక్సెస్. పాఠశాల అనేది విద్యార్థులకు ఎంత దూరంలో ఉంది, ఆర్టీఈ చట్టం ప్రకారం అందుబాటులో ఉందా లేదా అనేది యాక్సెస్. అందరి విద్యార్థులకు పాఠశాల అందుబాటులో ఉందా లేదా. నెక్స్ట్ ఈక్విటీ, అంటే ఆ పరిసరాలు అంటే ఆ పాఠశాల సరౌండింగ్ ఏరియాస్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, గర్ల్స్ అండ్ డిజేబుల్డ్ చిల్డ్రన్స్ అందరికీ కూడా సమాన విద్యా అవకాశాలను కల్పిస్తుందా లేదా, అంటే మనం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఉందా లేదా అనే అంశాల గురించి డిస్కస్ చేస్తాం. క్వాలిటీ, అగైన్ క్వాలిటీ అంటే నాణ్యతా ప్రమాణాలు కూడా మనం డిస్కస్ చేస్తాం. అంటే ఏ మేరకు ఉన్నాయి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం ఏ విధంగా. అదేవిధంగా ఎఫిషియన్సీ, టీచర్ ఎఫిషియన్సీ, మనకు టీచర్సు అందుబాటులో ఏ మేరకు ఉంటాయి అంటే అటెండెన్స్ ప్రామాణికంగా తీసుకుంటాం. అదేవిధంగా ఇతర అంశాలు, ఇంకా అనేక ఇతర అంశాలను కూడా మనం డిజిటల్ డివైజెస్ కానీ ఇవన్నిటి కూడా మనకు ఈ ఇండికేటర్స్గా తీసుకొని మనము చర్చిస్తాం. నెక్స్ట్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఇది చాలా విస్తృతమైన పదం. యాక్చువల్గా క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్కసారి ఆగిపోదు. ఒకసారి పాఠశాలకు రంగులేసాం, రంగులేస్తుంది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఒక 3 లేదా 4 లేదా 5 సంవత్సరాలు, 5 years ఉందనుకోండి. తర్వాత ఏం చేయాలి, తిరిగి మళ్ళీ వేయాలి. సో ఇట్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. క్వాలిటీ మేనేజ్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఒకసారి టాయిలెట్స్ ఏర్పాటు చేసాం, అవి నాణ్యత అంటే అవి ఎప్పటికీ అంటే డ్యామేజ్ కాకుండా ఉంటాయా, ఉండవు కదా. తిరిగి మళ్ళీ వాటిని రెనోవేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంటే ఒక విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం కోసము నాణ్యతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకునే స్థితిని మనం టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటాం. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ అప్రైజల్. ఇది చాలా ఇంపార్టెంట్. పాఠశాల పనితీరు. పాఠశాల పనితీరు అంటే మనకు రిజల్ట్స్ అనేది మనం పెట్టిన ఎఫర్ట్స్కు రిజల్ట్సే మనకు పనితీరుని తెలియజేస్తాయి. కాబట్టి ఆ ఇన్స్టిట్యూషనల్ అప్రైజల్ రిపోర్ట్ అనేది ప్రధాన ఉపాధ్యాయుడు ఉన్నతాధికారులకు ఇవ్వడం జరుగుతుంది. రిజల్ట్స్ అంటే ఓన్లీ అకాడమికే కాదు, అకాడమిక్తో పాటు కరిక్యులర్ అండ్ అదర్ ఏరియాస్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్డబ్ల్యూఓటి ఇన్స్టిట్యూషనల్ అప్రైజల్తో పాటు టీచర్ అప్రైజల్స్ కూడా ఉంటాయి. ఉపాధ్యాయుల పనితీరు, ఉపాధ్యాయుల యొక్క రిపోర్ట్ తయారు చేసి అంటే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అనేది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఉన్నతాధికారులకు ఇవ్వడదు. ఎస్డబ్ల్యూఓటి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుండి కంపల్సరీ ప్రశ్న వస్తుంది. ఎస్డబ్ల్యూఓటి స్వాట్ అంటే ఏమిటో ఒకసారి ఇప్పుడు చెప్తాను చూడండి. ఎందుకంటే ఈ ఏరియా నుండి ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. ఇక్కడ మనకు 3 రకాల ప్రశ్నలు అడిగితే అందులో ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఫస్ట్, సెకండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్, మూడవది అనలిటికల్. ఇక్కడ అందరు పోయేది ఎక్కడంటే
ఈ అనలిటికల్ ప్రశ్నలు చేయడంలో విఫలమవుతారు. కాబట్టి మనం దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. చాలా డీటెయిల్గా మీకు వచ్చే వీడియోలలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఇప్పుడు ఈ SWOT అంటే ఏంటో చెప్తాను. స్ట్రెంగ్త్ పాఠశాల యొక్క స్ట్రెంగ్త్. అదేవిధంగా వీక్నెస్. నెక్స్ట్ O అంటే ఆపర్చునిటీస్. T అంటే థ్రెట్స్. స్ట్రెంగ్త్ అంటే బలాలు. పాఠశాలకు ఉండే ప్రధాన బలం ఏంది? ఉపాధ్యాయులు, అనుభవజ్ఞులైనటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ అనేది పాఠశాలకు అంటే స్ట్రెంగ్త్. మరి వీక్నెస్ అంటే ఏమిటి? పాఠశాలలో వనరుల కొరత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్. వీటిని మనం ప్రధానంగా ఫండ్స్ రేజ్ చేసుకొని అవి ఫుల్ఫిల్ చేసుకుంటాం. ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది ఇంటర్నల్ పాజిటివ్ ఫ్యాక్టర్, పాఠశాల లోపల ఉన్న పాజిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. వీక్నెస్ అనేది ఈ పాఠశాలలో ఉన్నటువంటి నెగిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. సమస్యలు ఇవి, మనకి ఇదే ఛాలెంజ్. నెక్స్ట్ ఆపర్చునిటీస్, ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, పాజిటివ్ ఫ్యాక్టర్. మరి ఈ వీక్నెస్ను ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఆపర్చునిటీస్ వెతుక్కోవాలంటే ఫండ్స్ ఏ విధంగా పొందాలి. మనకు ఉదాహరణకి ఇప్పుడు కొన్ని పాఠశాలలో PMC స్కూల్స్ అని తీసుకున్నాం. PMC స్కూల్స్ అంటే ఏంటిది? ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా అంటే సుమారు దేశంలో 14,500 స్కూళ్ళను, ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూళ్ళలో 27,500 కోట్ల రూపాయలు రాబోయే 5 సంవత్సరాలకు గాను ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ప్రతి పాఠశాలకు సుమారుగా 2 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తుంది మౌలిక వసతుల కోసం మరియు ఇతర అంశాల కోసం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనము ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి. స్కూల్లో కనుక విద్యార్థుల సంఖ్యను పెంచుకున్నప్పుడు PMC స్కూల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అదేవిధంగా అదర్ ఆపర్చునిటీస్ ఏంటిది? సమగ్ర శిక్ష నుండి నిధులు, కంటింజెంట్స్ అంటే స్పెషల్ గ్రాంట్స్ ప్రభుత్వం కేంద్రం నుండి రాష్ట్రం నుండి. ఎమ్మెల్యే అయితే మనకు ఎమ్మెల్యే కాన్స్టిట్యూయెంట్ డెవలప్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ CDF నిధులు. అదేవిధంగా MP నుండి MP ల్యాడ్స్ నిధులు, MLC నిధులు. అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి ZPTC, MPTC, సర్పంచ్ లాంటి ప్రజాప్రతినిధుల నుండి ప్రత్యేక నిధులను కూడా పొందవచ్చు. కమ్యూనిటీ ఫండ్స్ రేజింగ్, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కమ్యూనిటీ, గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, విద్యావేత్తలు, అల్మిని అంటే గతంలో ఆ పాఠశాల చదువుకున్నటువంటి విద్యార్థుల నుండి కూడా ఫండ్స్ మొబిలైజ్ చేసి అదేవిధంగా దీంతోపాటు CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల ద్వారా కూడా నిధులు సేకరించడం. దీంతోపాటు థ్రెట్స్ అంటే ఏమిటి? థ్రెట్స్, ఛాలెంజెస్, ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఇవన్నీ ఉన్నప్పటికీ ఇది సరిగ్గా లేకుంటే పాఠశాల అనేది కొలాప్స్ అవుతుంది. కాబట్టి మనకు ఆ థ్రెట్స్ అనే విషయం కూడా ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. థ్రెట్స్, ఛాలెంజెస్ అంటాం. మరి ఇప్పుడు ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. పక్క ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, అక్కడ ఇంకా వినూత్నమైన డిజిటల్ బోర్డ్స్ కాకుంటే వాళ్ళ అట్రాక్షన్ క్లాస్ రూమ్స్ మోడల్స్ ఉండడం వల్ల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో రాకుండా ప్రైవేట్ పాఠశాలలోకి వెళ్ళడం. అదేవిధంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పడిపోవడం ప్రభుత్వ పాఠశాలలో. అదేవిధంగా డ్రాప్ అవుట్ రేట్ అనేది పెరగడం, అంటే బడి మానేయడం, మధ్యలోనే బడి మానేయడం. ఇలాంటివన్నీ కూడా మనకు ఛాలెంజెస్. ఇది ఎక్స్టర్నల్ నెగిటివ్ ఫ్యాక్టర్, వీటిని అధిగమించాలి. సో కాబట్టి స్వాట్ అనాలిసిస్, SWOT అనాలిసిస్ చేస్తాం. ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ స్టాఫ్, మనకు ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ, అంటే ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి ట్రెండ్స్ అనుగుణంగా ఉపాధ్యాయులకు మనం ట్రైనింగ్ ఇస్తాం. మన రాష్ట్రంలో అయితే రీసెంట్గా
గత సమ్మర్ లాస్ట్ సమ్మర్లో మనం ఏం చేసాం, ఈ సమ్మర్ కాకుండా అందులో ఉపాధ్యాయులందరికీ ఒక ట్రైనింగ్ ఇచ్చాం, కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ఇచ్చాం. అదేవిధంగా ఈ మధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్ లాంటి ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ కూడా మనం పాఠశాల ఉపాధ్యాయులకు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు దీక్ష పోర్టల్, దీక్ష ద్వారా డిజిటల్ కాంటెంట్ అందిస్తున్నాం. నిష్ఠ ద్వారా 30 గంటల ఆన్లైన్ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు ఇలాంటి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది ఇస్తున్నాం. అదేవిధంగా అప్రైజల్ అంటే ఒక ఉపాధ్యాయుని యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అనేది ఒక రిపోర్ట్. పనితీరు ఎలా ఉంది అంటే ఏం చేస్తాం, ఆయన పాఠశాలలో విద్యార్థులకు చెప్పినటువంటి పాఠాల యొక్క లక్ష్యాలు ఏ విధంగా నెరవేరినాయి, లర్నింగ్ అవుట్కమ్స్ ఏ విధంగా విద్యార్థులు సాధించారనేది మనం టీచర్ అప్రైజల్ రిపోర్ట్లో రాస్తాము. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు అది చూపెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ అకౌంటబిలిటీ, జవాబుదారితనం ఎవరిది, హెడ్ మాస్టర్ది ఉంటుంది, టీచర్స్ది ఉంటుంది. హెడ్ మాస్టర్ ఎవరికి జవాబుదారి, ఎస్ఎంసికి, హయ్యర్ అఫీషియల్ డిఈఓ, డిప్యూటీఓ, సెక్రటరీ, కమిషనర్ వాళ్ళందరికీ కూడా. అదేవిధంగా పేరెంట్స్, అందరికన్నా ముఖ్యం పేరెంట్, స్టూడెంట్ కూడా జవాబుదారి మనం వీళ్ళందరికీ కూడా. ఎందుకు, విద్యార్థుల యొక్క ప్రగతిని మనం ఎప్పటికప్పుడు తెలియజేయాల్సింది. టీచర్స్ కూడా స్టూడెంట్కు, పేరెంట్స్కి వీళ్ళందరికీ టీచర్సు హెడ్ మాస్టర్కి జవాబుదారి. అంటే ఇక్కడ ప్రతి అంశం అకౌంటబిలిటీ గురించి కూడా డిస్కస్ చేయాలి. ఈ రకంగా మనము ఈ యూనిట్ 2లో లోతుగా ప్రతి టాపిక్ను కూడా మనం త్వరలో వచ్చేటువంటి వీడియోస్లో అప్లోడ్ చేస్తాం. అదేవిధంగా మన యాప్లో కూడా ఈ డీటెయిల్ క్లాసెస్ అనేటివి అందుబాటులో. నెక్స్ట్ వీడియోలో ఇంకో చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం.